స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. గత నెలంతా కాసి కాపాడి మరొక నెలలో మనం ప్రవేశపెట్టాడు. ఆయనకే మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియములరా, గత నెలలో అద్భుతముగా క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు గురించి, అలాగే సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలి అని చక్కగా అద్భుతంగా 7 మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాటతో మనం ముందుకు వెళ్ళాలని సాగుతూ ఉన్నాను. చాలామంది ఉదయకాల శ్రమలో చాలామంది ఫ్యామిలీస్ అందరూ అక్కడికి వచ్చేసారు. అందుకే ఇక్కడ కొద్ది ఖాళీగా ఉన్నది. ఉదయం చాలామంది అక్కడ నిండిపోయింది, చర్చ అంతా నిండిపోయింది. హల్లెలూయా. చెప్దామాకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములరా, యోహాను సువార్త 12వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. 1-3 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుంచి లేపిన లాజరు ఉన్న బెతేనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగానే వచ్చాను. అక్కడ వారు ఆయనకి విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియు మిక్కిలి ఇలువగల తీసుకొని పూసి తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ లేఖన ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. కొన్ని నిమిషాలు మమ్మల్ని దర్శించండి. మా ఎదుట మీ శరీరం, మీ రక్తం కూడా ఉంది. దాంట్లో మేము పాలు భాగస్థలుగా ఉండటం కూడా మమ్మల్ని సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రియములరా, మన ఆత్మీయ జీవితం గురించి మాట్లాడకముందు ఇక్కడ అద్భుతమైన మాట మనం చదువుకున్నాం. బెతనియా అన్న గ్రామం ఉండేది. అక్కడ మార్తా మరియా అక్క చెల్లెలు, దానికి ఒకే ఒక తమ్ముడు లాజరు. మార్తా మరియాలకి ఎవరండి? ఒకే ఒక తమ్ముడు లాజరు తమ్ముడు ఉండేవాడు. పావని పల్లవికి 2 అక్కలు, తర్వాత తమ్ముడు ఒకడు ఉన్నట్టుగా, లొకేషన్ ఉన్నట్టుగా అక్కడ కూడా అలాగ ఉన్నాడన్నమాట. ఆ గ్రామానికి యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చినా ఆ ఇంట్లో భోజనం చేసుకొని వెళ్ళేవారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అలసటంతా తీర్చుకొని వాళ్ళు ఉపచారం చేసినప్పుడు చక్కగా భోజనం చేసుకొని బస్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట. బెతనీ గ్రామానికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గ్రామంలో యేసయ్య అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎవరికి? మార్తా మరియాలకి. లాజరు కూడా చాలా ఇష్టం. అయితే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ దేవుని యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవారు, ఎక్కువ ఆహ్వానించేవారు అన్నమాట. ఆహ్వానించేవారు వాళ్ళ ఇంటికే. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ సనమలు వచ్చినా మా ఇంటికి వచ్చేసి మీరు వెళ్ళిపోవాలి దారంటాను. యేసుప్రభు వారికి పొద్దునంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. అవునే కదండి? యేసుప్రభు పని ఏంటి? పొద్దునంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. కొండెక్కి వాళ్ళ శిష్యులను ఇంటికి పంపించేసి ఈయన కొండెక్కి ప్రార్థన చేసేవారు. అయితే ఈ బేతనీ గ్రామం అంటే పేరంటే ఎవరి పేరంటే మార్తా మరియాల ఇంట పేరు. అయితే ఆ ఇంట్లో జరిగింది సిచ్యువేషను, భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది. మార్తా మరియాలకి సహోదరుడు ఉన్నాడు. అతనికి ఏమొచ్చిందంటే రోగం వచ్చిందని విన్నారంట. యేసుప్రభు వారికి తెలిసిందంట. ఏమొచ్చిందని? రోగం వచ్చిందని విన్నాడంట. ప్రేమ వల్ల రోగం వచ్చిందంటే ప్రభు అనుకున్నాడు అది దేవుడి మహిమార్థం కోసమే వచ్చింది. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చిందండి? దేవుడి మహిమార్థం కోసం వచ్చింది అని చెప్పేసి అది పక్కన పెట్టేశాడండి. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత లాజరు ఆ రోగంతో చనిపోయాడు. ఏమైపోయాడండి? చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ వార్త ఎవరికి తెలిసింది? యేసు ప్రభు వారికి కూడా తెలిసింది. మరి రావాలి వద్దండి?
ప్రేమించే కుటుంబము, ఎప్పుడు పెడితే అప్పుడు భోజనం పెట్టే కుటుంబము. అవునే కదా? మరి ఏం చేశాడు తెలిసి కూడా రాలేదండి యేసుప్రభు వారు. అదే మనం అయితే ఏం చేస్తాం చెప్పప్పుడు, ఎంత కోపడతాం, రమ్మంటే రావాలి కదా అని మనం కోపడతాం. అయితే 4 దినాలు అయిన తర్వాత యేసుప్రభు వారు మళ్ళీ వచ్చారు. అప్పటి వరకు ఆ ఇల్లంతా ఎలాగున్నదంటే భయంకరమైన వాసనతో నిండుకొని ఉన్నది. భయంకర మరణమనే వాసనతో నిండుకొని ఉన్నది. ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇల్లంతా అత్తరుతో నిండుకొని ఉన్నది. ఇల్లంతా ఎలా నిండుకొని ఉన్నదండి? ఆయన లేకముందు మరణపు వాసనతో ఉన్నది ఇల్లంతా. మరణపు దుఃఖ వాసనతో ఉన్నారు. మరణపు వాసన. ప్రేమవల్ల ఎవరన్నా డెడ్ బాడీ చనిపోతే ఎంత భయంకరమైన వాసన వస్తుందో తెలుసా మీకు? చాలా భయంకరంగా వస్తుంది. ఆ వాసన తట్టుకోలేనంత వాసన అండి ప్రేమవల్ల. అందుకే ఎక్కువసేపు ఉంచనీరు. ఎక్కువసేపు బాడీ నుంచి రాత్రి సాయంత్రం అయిపోయింది అనుకో, లేకపోతే 2 రోజులు అబ్బాయి ఎక్కడి నుంచి రావాలనుకో, అమెరికా నుంచి లండన్ నుంచి ఎక్కడి నుంచి రావాలంటే దేంట్లో పెడతారు? ఐస్ బాక్సులు పెడతారు. ఐస్ బాక్సులు పాడైపోకుండా ఉంటుంది అండి. దాంట్లో కూడా ఎక్కువసేపు ఉంచరు. బాడీ ఎప్పుడు పాడైపోతూ ఉంటుంది. అది చాలామంది ఏడుచినప్పుడు ఎలాగ ఏడుతారు తెలుసా? ముఖం మీద పెట్టినట్టు ఆ అమ్మాయి అని ఇలా సైడ్కి ఏడుతూ ఉంటారు. నా కొడుకా అని ఇలాగే ముఖమే పెట్టరండి. నా కొడుకా ఇక్కడ ఉంటుంది ముఖం ఇలా సైడ్ పెట్టి ఏడుతూ ఉంటారు అన్నమాట. చాలామంది జీవితాలు చూడండి. అంటే ఆ వాసన తట్టుకోలేక భయంకరమైన ఆ మరణ వాసన ప్రేమ వల్లరా, మరణ వాసనతో నిండుకున్న ఆ ఇల్లు ఇప్పుడు ఏ వాసనతో నిండుకున్నదంట? ఆ ఇల్లు అంతా అత్తర వాసనతో నిండుకున్నదంట. ఒకప్పుడు మనము కూడా అపరాధము చేత పాపం చేత చచ్చిన వారిగా మనం ఉన్నాం. అవునా లేదండి? అప్పుడు ఏ వాసన వస్తుంది చచ్చిన వారికి? చచ్చిన వారు ఏ వాసన వస్తుందండి? మరణము వాసనే వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఏ వాసన వస్తుంది చెప్పండి? సువాసన వస్తుందా? మాటికి సొంటు కొడుతూనే ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. మాటికి పౌడర్ వేస్తూనే ఉంటారు. అవునే కదండి? ఎందుకంటే వాసన రాకూడదని. పౌడర్ ఎందుకు వేస్తారు? సొంటి ఎందుకు కొడతారు? స్ప్రే కొడతానే అంటారు. వీళ్ళు కొట్టకపోతే ఇంకొకరు చెప్తారు కొట్టండి స్ప్రే కొట్టండి అంటారు. అన్ని స్ప్రేలు మించిన వాసన ఏంటంటే మరణపు వాసన అండి. ఆ వాసన అంతా కూడా భయంకరమైన వాసన ప్రేమవాళ్ళు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఇంట్లోకి ప్రవేశపెట్టాడో సువాసన కనపడుతుంది, మంచి వాసన కనపడుతుంది. ఒకప్పుడు మనము కూడా మరణపు వాసనలో ఉన్న వాళ్ళమే. అపరాధం చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాము. ఇప్పుడు మనం ఏ వాసన కావాలంటే సువాసన రావాలి. హల్లెలూయా. ఏ వాసన రావాలండి? సువాసన కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ప్రేమలో ఉండవలసిన గుణం ఏంటంటే సువాసన ఇచ్చేవారుగా ఉండాలి. దుర్వాసన ఇచ్చేవారుగా ఉండడానికి వీల్లేదు. సువాసన. మనం మారాము. యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు రక్తంలో విమోచించబడ్డాం, యేసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం, ఆత్మచేత నడిపించబడుతున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే సువాసన ఇచ్చేవారిగానే ఉండాలి. దుర్వాసన ఇచ్చేవారిగా ఉండడానికి వీల్లేదు. దుర్వాసన వచ్చిందంటే అందరూ ఏం చేస్తారు? అక్కడి నుంచి దుర్వాసన వస్తుందంటే ఇక్కడ ముక్కు మూసుకుంటారు కదండి. ఇక్కడ ముక్కు మూసుకొని ఊపిరి అంతగా సరిగ్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ వదిలేస్తారు. అంతే కదండి. ఇక్కడి నుంచి మూసుకుంటారు పాపం. ఇక్కడ వరకు ఏం చేయాలి తెలుసా? అక్కడ వెళ్ళినంత ముక్కుని ఇలా అనుకొని వెళ్ళాలి. కానీ ఇక్కడే మూసేసుకుంటే ఊపిరి అందుతుందా? ఊపిరి అందక వెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడైతే వాసన వస్తుందో అక్కడ వదిలేస్తారు. అప్పుడు వరకు అన్నీ పీల్చుకుంటారు అన్నమాట. దుర్వాసన. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడి నుంచి మూసుకోకూడదు. ఎప్పుడు కూడా దుర్వాసన వచ్చేదాడు ముక్కు ఇలాగ అనుకుంటూ దగ్గరికి రాబోతుకి ఎక్కువ అవుతున్నప్పుడు ముక్కు మూసుకోవాలి. అక్కడ మూసుకోవాలి. ఇక్కడి నుంచి మూసుకుంటే ఊపిరి అందదు. కాబట్టి దుర్వాసనకి ఇక్కడి నుంచే ముక్కు మూసుకున్నాం. మాకు మంచి వాసన వస్తుంది అనుకోండి, 2-3 కలిసి వస్తున్నాం, అక్కడి నుంచి పక్క నుంచి చికెన్ ఫ్రై అయిపోతుంది అనుకోండి, లేకపోతే ఏదో మంచి వాసన వస్తుంటే మనం ఏమనుకుంటాం? భలే వాసన వస్తుందండి ఇక్కడి నుంచి అనుకుంటాం లేదండి. దుర్వాసనకి మంచి వాసనకి చాలా తేడా కనపడుతుంది. దుర్వాసన ముక్కు మూర్చుకుంటాము, మంచి వాసనకి ఏం చేస్తాం?
పీర్చుకోండి. ముక్కు మూసుకుంటారా? అమ్మో, నేనైతే మూసుకోను. మంచి వాసన, ఏపుడు వాసన వస్తుంటే చాలు, ఈ ఇంట్లోకి వెళ్ళి ఈరోజు తింటే బాగుండేది అనిపిస్తుంది. అవునా కదమ్మా సత్య గారు, చెప్పండి. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం దుర్వాసన ఇచ్చే వారుగా ఉండడానికి వీళ్ళది. ఎలాగ ఉండాలంటే సువాసనతో నిండి ఉండాలి. హల్లెలూయా. మనం అంతా ఎలాగ ఉండాలి, మన ఇల్లు అంతా ఎలాగ ఉండాలంటే యేసే ఉన్న ఇల్లు సువాసనతో నిండుకొని ఉంటుంది. యేసే ఉన్న గృహము సువాసనతో నిండుకొని ఉంటుంది. అంటే సువాసన ఎలాగ ఇవ్వగలుగుతామంటే, అమ్మా వింటున్నారు, సువాసన ఎలాగ ఇవ్వగలుగుతాము అంటే ఒక మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం అండి. మన సువాసన ఎలాగ ఇవ్వగలుగుతామంటే, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం అండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. హల్లెలూయా. ఎప్పుడు మనం సువాసన ఇవ్వగలుగుతాం అంటే దేవుని భయపడు ద్వారా, మనం దేవునికి భయపడు ద్వారా మన సువాసన ఇవ్వగలుగుతాం. యెహోవాకు భయపడడం వలన మనకేమవుతుందంట? సువాసన ఇచ్చేవారుగా ఉంటాం. ఒకవేళ దేవునికి భయపడపోతే దుర్వాసన ఇచ్చేవారుగా ఉంటాం. ఏ వాసన అండి? దుర్వాసన. దుర్వాసనకి అందరూ కూడా దూరంగా ఉంటారు. దుర్వాసనకి అందరూ కూడా ముక్కు మూసుకుంటారు. మంచి సువాసనకి బా. అందుకే మనం అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఏం కొట్టుకుంటామండి? స్ప్రే కొట్టుకుంటాం కదా. కొట్టుకునేటప్పుడు ఒక్కో స్ప్రే వస్తుందండి, వాసన ఎంత మంచిగా వస్తుందో. హల్లెలూయా. కోయేట్లు అంటే లక్షల రూపాయలు అంటే ఒక్కో బాటిల్ అంట. మరి చాలా రేట్ ఉంటాయంట అక్కడ. దేనితో తయారు చేస్తారో మనకు తెలియదు, కానీ ఆ స్మెల్ అలాగ ఉంటుంది అంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని భయము సువాసన ఇస్తుంది. దేవునికి భయపడు ద్వారా మనం సువాసన కలిగి ఉంటాము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామందికి దేవుడి భయం లేదు. భక్తి ఉంది. ఏముందండి? భక్తి ఉంది, కానీ భయం లేదు. భక్తి మనకే కదండి, అన్యజనం కూడా భక్తి ఉన్నది. చర్చి చూడబోతుకి ఇలా పెట్టుకుంటారు, అన్యులు కూడా చూడబోతుకి భక్తితో పెట్టుకుంటారు. లేదండి, కంపల్సరీ పెట్టుకుంటారు. ఇలాగ అని ముద్దు పెట్టుకుంటారు. భయం లేదు. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో సృష్టికి భయపడుతున్నారు, కానీ సృష్టికర్తకి భయపడతలే. సృష్టికి మాత్రం భయపడుతున్నారు, చెట్టుకి భయపడుతున్నారు, పుట్టకి భయపడుతున్నారు. ఆ సృష్టికర్త అయిన ఆ దేవునికి భయపడే వారు కనపడతలేదు. ఆ దేవుడికి భయపడితే సువాసన ఇస్తారంట. హల్లెలూయా. ఆ దేవుడికి భయపడితే సువాసనగా దేవుడు మనం మార్చేస్తాడండి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏమైతే మంచి వాసన ఇచ్చేవారుగా మనం కనపడతాం, మంచి సువాసన ఇచ్చేవారుగా మనం కనపడతాం. ఎప్పుడంటే దేవుడికి భయపడే వాళ్ళన. ఈ రోజుల్లో చాలామంది దేవుడికి భయపడే వారు కనపడతలేదు. దేవునికి భయపడతలేదండి. గాలికి భయపడుతున్నారు, చెట్టుకి భయపడుతున్నారు, పుట్టకి అంటే సృష్టికే భయపడుతున్నారు, కానీ సృష్టికర్తకి భయపడతలేదు. భయపడేవారు కనపడతలేదు. అందుకే మన వాసన వలపోతున్నాం, సువాసన వలపోతున్నాం. దేవుడికి భయపడు ద్వారా ప్రేమలారా సువాసన దేవునికి భయపడు ద్వారా. అందుకే అబ్రహాం అంటాడు ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనంలో అబ్రహాం అంటాడండి. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం ఒక చక్కని మాట అంటాడండి. చదవండి ఒక్కసారి అండి. ఏమంటాడంటే, ఈ ఈ ఈ స్థలము చదవమ్మా, ఏదో అంటారు, ఈ స్థలము దేవుని ఏ మాత్రము లేదు గనక. చాలా తర్వాత చదువుకుందాం అది. ఈ స్థలమందు మనం నివసిస్తున్నాం, కానీ ఈ స్థలమందు దేవుని భయం ఏమీ లేదు. వాళ్ళకి ఏమీ లేదు. ఎవరి భయం లేదంటండి? దేవుని భయము ఏ మాత్రం కూడా లేదంటండి. ఏ మాత్రం కూడా లేదు దేవుని భయము. దేవుని భయము ఆ స్థలమందు ఏ మాత్రం కూడా కనపడతలేదు. అబ్రహాం బాధపడుతున్నాడు.
అబ్రహాం ఈ స్థలంలో మనం నివసిస్తున్నాం, కానీ ఈ స్థలంలో ఉన్న ప్రజలకు కానీ, ఈ స్థలంలో నివసిస్తున్న, ఈ స్థలంలో స్థిరంగా ఉన్న ప్రజలకు కానీ దేవుని భయం అస్సలే కనపడతలేదు, ఎంత మాత్రం కూడా కనపడతలేదు దేవుని భయం అని ఆయన బాధపడుతున్నాడండి. అందుకే అబ్రహాం ఏమన్నాడంటే, భార్య నా చెల్లి అని చెప్పుకొచ్చాడు. అక్కడ దేవుని భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒకరి భార్యను ముట్టుకోడు. అందుకే ప్రేమ వల్ల అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట కనపడుతుందంటే, ఇక్కడ దేవుని భయం బొత్తిగా కనపడతలేదు నాకు, ఈ స్థలంలో లేదు. ప్రేమ వల్లరా నినివే పట్టణాన్ని కూడా దేవుని భయం లేకనే కదండి ఇష్టానుసారంగా జీవించారు, ఇష్టానుసారంగా నడుచుకున్నారు. దేవుడు చెప్పినా వినలేదండి. ప్రేమ వల్ల దూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబంలో అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి దూతలు వస్తారండి, దూతలను కూడా పాడు చేద్దాం అనుకున్నారండి అక్కడ ఉన్న మనుషులు. ఎంత భయంకర మనుషులు ఒకసారి ఆలోచించండి. దేవుడు దూతలను కూడా పాడు చేద్దాం అనుకున్నారండి. మీ ఇంటికి ఎవరు వచ్చారు? కొత్త వాళ్ళు తెల్లని బట్టలు వేసుకొని వచ్చారు. వాళ్ళు ఎవరో మాకు చూపించండి అన్నారు. వాళ్ళు ఎవరో మాకు చూపించండి అని గొడవ చేస్తున్నారు. ప్రేమ వాళ్ళందరికీ ఏం కలగజేసిందంటే మబ్బు కలగజేశారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మబ్బు కలగజేస్తాడండి. ప్రేమ వాళ్ళ సొదొమ గొమొర్రా పట్టణం దేవుని భయం బొత్తిగా లేదండి, బొత్తిగా లేక ఇల్లు కట్టుకొని వస్త్రాలను ధరించుకుంటూ పెళ్లి చేసుకుంటూ వరుస వాయా లేకుండా ఇష్టానుసారంగా జీవించారు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని భయం లేని పట్టణాన్ని దేవుడు నాశనం చేసేసాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చి పాడేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏమి లేకుంటే కాల్చి పాడేశాడండి. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుని భయం ఆ స్థలం బొత్తిగా లేదు. దేవుడికి భయపడేవారు ఒక్కడ కూడా కనపడతలేదు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక నీతిమంతులు 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతా అంటే ఆఖరి 10 మంది 5 మంది కూడా కనపడతలేదు నీతిమంతులు. ఎంతమంది కనపడతలేదండి? అమ్మ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది కనపడతలేదు? 5 మంది కూడా కనపడతలేదు. ఒక కుటుంబానికి 5 ఉంటారు, ఒక కుటుంబం కూడా కనపడతలేదు అనమాట. అర్థమైందండి? భార్యాభర్తలు 3 పిల్లలు లేదా 2 పిల్లలు ఉంటారు. అవునే కదా చెప్పనమ్మా. ఒక 5 కూడా కనపడతలేదు. ప్రేమ వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడికి భయపడేవారు ఒక్కరు కూడా లేరండి అక్కడ. హల్లెలూయా. అలాగే ప్రేమ వల్ల సొదొమ గొమొర్రా పట్టణం కూడా, సొదొమ గొమొర్రా పట్టణం బొత్తిగా నాశనం అయిపోయింది. అది నినివే పట్టణం గురించి వస్తే, నినివే పట్టణంలో భయపడేవారు ఎవరు లేరండి. ఎప్పుడైతే దేవుని వాక్కు వచ్చిందో, హల్లెలూయా, ప్రవక్త వెళ్ళి చెప్పాడో దేవుడికి భయపడ్డారు. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ మనసు మార్చుకున్నారు. అయ్యో మేము ఇంతవరకు ఎవరికొరకు భయపడ్డాము, వీటికి కదా మేము భయపడాల్సి వచ్చింది, సృష్టికర్త భయపడాలి. ఇప్పటి వరకు కూడా మేము సృష్టికే భయపడ్డాము. ఇప్పటి వరకు కూడా మేము ఎవరికి భయపడ్డాము? సృష్టికి భయపడ్డాము. ఇప్పుడు అది కదండి మేము భయపడవలసింది, సృష్టికర్త యేసే నిజదేవుడే నలుగురు తిరిగారు. హల్లెలూయా. 3వ అధ్యాయం 10వ వచనంలో రాసిన మాట ప్రకారంగా, యోనా గ్రంథంలో ప్రేమ వల్ల రాసిన మాట ప్రకారంగా చేద్దామని కీడు చేయక మానేశాడు. దేవుడు అనుకున్నాడు కీడు చేద్దామని, తలపెట్టాడు కీడు చేద్దామని. వాళ్ళ మనసును మారారు, వాళ్ళ తలంపులు మారిపోయినాయి, వాళ్ళ నడక మారిపోయింది, వాళ్ళ స్థితి మారిపోయింది, వాళ్ళ చూపు మారిపోయింది, వాళ్ళ మాట తీరు మారిపోయింది. అన్నీ మారిపోయిన తర్వాత దేవుడు వెంటనే హృదయాన్ని పశ్చాత్తాప అనుకొని అన్న కీడు చేయక మానేశాడు దేవుడు. కారణం ఏంటంటే సృష్టికర్త భయపడ్డారండి. హల్లెలూయా. అమ్మో, సృష్టికర్త నుంచి ఈ వార్త వచ్చింది, సృష్టికర్త నుంచి ఏమొచ్చింది? ఈ వార్త వచ్చింది అని చెప్పేసి ఆ సృష్టికర్తకి భయపడ్డారు, నిజమైన దేవుడికి భయపడ్డారు. భయపడ ద్వారా ఏమైపోయారంటే ఆ పట్టణాన్ని రక్షించుకున్నారు. అంతే, రాజు ఒక ఆజ్ఞాపించాడు, పశువులు, చిన్నపిల్లలు, పసిపిల్లలు అందరూ కూడా ఈరోజు ఆహారము పుచ్చుకోకూడదని అందరూ కూడా ఉపవాసం ఉండాలి. నిజంగా పశువులు ఉంటాయి చెప్పండి? గడ్డి కనపడితే ఏం చేయాలా? తినేస్తాయి. ఎవరైనా చెప్పాలా?
కానీ వాటిలో కూడా ఏం గడ్డి కూడా పెట్టలేదంటే ప్రేమ వల్లరా. అందుకే వాళ్ళ మనసు మారిపోయింది. అనుకున్నాడు కీడి తలపెడదాము, ఈ పట్టణాన్ని నాశనం చేసేద్దాము, ఘోరంగా ఉన్నది, నాకు భయపడేవారు ఒక్కరు లేరు అనుకున్నాడు ప్రభు. ప్రేమ వల్లరా, ఎప్పుడైతే వాక్కు వెళ్ళిందో యోనా ద్వారా, ఆ వాక్కు ద్వారా వాళ్ళ మనసులు మారిపోయినాయండి, వాళ్ళ తలంపులు మారిపోయినాయండి, వాళ్ళ చూపులు మారిపోయినాయండి, వాళ్ళ నడక మారిపోయిందండి. హల్లెలూయా. దేవుడికి భయపడ్డం నేర్చుకున్నారు. దేవుడు చేద్దామన్న కీడు చేయలేదండి. ఈ అంచె దినాల్లో ఉన్నాము. మనం దేవునికి భయపడు వారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ అంచె దినాల్లో సువాసనిచ్చేవారిగా, క్రీస్తు రక్తంలో నీవు నేను కూడా కడగబడ్డాం. అవునా లేదండి? ఆయన రక్తంలో కడగబడి విమోచించబడ్డాం. ఒకప్పుడు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారుగా ఉన్న మనల్ని క్రీస్తుతో మనల్ని బ్రతికించాడు. క్రీస్తు కూడా మనల్ని ఏం చేశాడండి? క్రీస్తు ఎలాగా 3 రోజులు సమాధిలో ఉన్నాడో, మళ్ళీ ఎలా తిరిగి లేచాడో, మనల్ని కూడా సమాధానంగా బాప్తిసం ద్వారా తిరిగి లేపాడు దేవుడు నీకు నాకును. హల్లెలూయా. తిరిగి లేపాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మన ఇల్లు ఎలా ఉండాలంటే సువాసనతో నిండిన వారిగా ఉండాలి. సువాసనతో నిండాలంటే ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడితే నిన్ను సువాసనగా మార్చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. సువాసనగా మార్చేస్తాడంటండి. మీరు ఆది కాండములో ప్రేమవలన 22:12 అనుకుంటాను, 22:12 ఒక అద్భుతమైన మాట కనపడుతుంది అబ్రహాము కోసం. అబ్రహామా, నీవు ఆ చిన్నవాడి మీద చేయకము, అతనికి ఏమీ చేయకము, నీవు అక్కడే నీ కుమారుని నాకు ఎన్ని తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడువని ఇందువల్ల నాకు కనబడుతున్నది. అబ్రహాము గురించి దేవుడిస్తున్న సాక్ష్యము. హల్లెలూయా. అబ్రహాము గురించి దేవుడిస్తున్న సాక్ష్యము. ఇందువలన ఆ భార్యకి భయపడలేదు, ఎవరికి భయపడకుండా దేవుడికి భయపడ్డాడు అంతే. దేవుడు అడిగాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని చెప్పేసి. దేవుడికి ఇచ్చేవారా? దేవుడు అడిగింది మనకు కాదనకూడదు అనుకోని ప్రేమ వల్లరా దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. వెనకే చేశాడండి. భార్యకి భయపడ్డా? అయ్యో రేపు పొద్దున్న నీ కొడుకుని చంపేసి నేను వెళ్ళిపోతే నా భార్య నన్ను బతకనెత్తదా? చెప్పనమ్మా, అందరూ ఉన్నారు ఇక్కడ? హలో, ఉన్నారా? బతకనెత్తదండి భార్య, అసలు బతకనెత్తదా? ఎంత టార్చర్ పెడతారో. అన్ని టార్చర్ల కంటే భార్య పెట్టిన టార్చర్ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు మంచి గురించి చెప్పేస్తారు ఒక్కోసారి, కానీ ఒక్కోసారి ఎందుకో వాళ్ళు భయంకరంగా కొన్ని టార్చర్ ఉంటుందండి లేడీస్లో. అర్థం చేసుకోరు ఒక్కోసారి. హల్లెలూయా. ఏం చేయరండి? అర్థం చేసుకోరు. ఒకసారి ఉదాహరణగా ఫోన్ ఎత్తకపోయాం అనుకోండి, వాళ్ళు బండిలో ఉన్నారో, డ్రైవింగ్లో ఉన్నారో, ఏదో పనిలో ఉన్నారో అనుకోవచ్చు కదా. చెప్పండి, అనుకోవచ్చు కదా. ఇంకేం చేస్తారు? చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రేమ నేను అనుకోవచ్చు, నేను అనుకుంటున్నాను సారాం ఎంత టార్చర్ పెట్టేసేదో నాకు చెప్పకుండా దేవుడు ఇమ్మంటే దేవుడు ఆయన నిజంగా దేవుడు అంటావా అని. ఎందుకంటే ఇస్తానంటేనే నవ్వింది గుడారంలో. అవునా కదండి? నీకు వచ్చే సంవత్సరం కడుపులో బాగుంటాడు, ఒళ్ళో బాగుంటాడంటే నవ్విందండి సారమ్మ గారు. సారా నువ్వు నవ్వనేలా అని అడుగుతాడు దేవుడు. అని నవ్వలేదండి. దేవుడు తెలీదా? చెప్పండమ్మా. మరి ఇంకా ఎంత టార్చర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ప్రియమైన పిల్లలు. అందుగురించి ఆ టార్చర్లు అన్నట్లకి భయపడలేదు. నా భార్య నన్ను చంపేసినా పర్లేదు. హల్లెలూయా. నేను ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడండి. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు. అందుకే ఈరోజు అందరికీ సువాసన ఎత్తున్నాడు కదండి. అబ్రహాము దేవుడు అంటున్నారు అందరూ కూడా. ఆయన చనిపోయిన అబ్రహాముని మర్చిపోలేదు. సువాసన అంటే అదండి. అర్థం కాలేదండి? సువాసన అంటే అబ్రహాము మర్చిపోయామండి. హలో, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ చాలామంది లేదు. ఏసీ ఆఫ్ చేస్తానమ్మా.
అమ్మా ఓకే. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము ఏ చర్చిలోకి వెళ్ళి ఏ క్రైస్తవ నోటంట, ఏ విశ్వాస నోటంట, ముస్లిమ్స్ నోటంట, అందరూ ఏమంటారు? అబ్రహాం 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 అబ్రహాం. వాసన వస్తున్నాడే లేదండి? చెప్పండమ్మా. ఎందుకు ఆ వాసన అంటే దేవుడికి భయపడ్డాడు. దేవుడికి భయపడ్డాడు. మర్చిపోలేకపోతున్నాం ఎవరిని? అబ్రహాముని ఎవరో మర్చిపోరు. అబ్రహాం బట్టి పాటలు కట్టువారు, అబ్రహాం బట్టి మాటలు, వాక్యము. నిజంగా అబ్రహాము స్టోరీ చెప్తే, అబ్రహాము జీవితం గురించి మనం చెప్పుకుంటే ప్రేమ వాళ్ళరా ఎలాగుంటుందో తెలుసా? మామూలుగా ఉండదండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రేమైన దేవుళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మనం ఈరోజు మన ఇల్లు అంతా సువాసనతో నిండుకోవాలంటే, నీవు వాసన ఇచ్చేవారిగా, సువాసన ఇచ్చేవారిగా ఉండాలంటే, మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. ఒక మాట చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథం లాస్ట్ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. 21, 25. ఆది కాండం, నిర్మకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, న్యాయాధిపతులు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు లేరు? రాజు లేడు. రాజు లేడంటే దేవుడు లేడు వాళ్ళకి. హల్లెలూయా. దేవుడు లేక ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే ఏది చేద్దామనుకుంటే అదే చేస్తున్నారు. ఈ కాలంలో అలా జరుగుతుందండి. దేవుని భయం లేక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే జీవిస్తున్నారు. ఆనాడు రాజు లేక ఇశ్రాయేలుకి రాజు లేక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళే బ్రతుకుతున్నారు. బ్రతికితే పర్లేదని కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. ఎవరి ఇష్టానుసారంగా దేవుని బాధ పెట్టినట్టుగా, దేవుని ఇష్టానుసారంగా ఎవరు కూడా నడుచుకుంటా లేదు, దేవుని ఇష్టానుసారంగా ఎవరు కూడా జీవిస్తలేదు ఆ కాలంలో. అమ్మో దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు కదా అని దేవుడికి భయపడేవారు ఒక్కరు కూడా కనపడతలేదండి. ఒక్కరు కూడా కనపడతలేదు. అయ్యో దేవుడు చూస్తున్నాడు కదా, చూస్తున్న దేవుడు అయ్యో మమ్మల్ని ఎంతగానో బానిసత్వంలో ఉన్న మమ్మల్ని, ఎట్టు పనులు చేసుకున్న మమ్మల్ని, తిండి లేకపోయిన మమ్మల్ని ఇంత మంచి స్థితికి తీసుకొచ్చాడే, ఇంత మంచిగా మమ్మల్ని విడిపించాడే, ఇంత మంచి స్థాయిలో మమ్మల్ని ఉంచాడని ఎవరికి కూడా ఏం లేదంటే దేవుని భయము లేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళే. అయ్యో రాజు లేడు కదా. హల్లెలూయా. చూడండి, పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్గా ఉన్నప్పుడు కామ్గా ఉంటారు కదా. ఎంత కామ్గా ఉంటారంటే వాళ్ళంతా మంచోళ్ళు లేనట్టుగానే. టీచర్ గారు అలా బయటికి వెళ్ళని వాష్రూమ్కి, ఇంకా చూడండి క్లాస్ రూమ్ అంతా ఎలా ఉంటుందండి? చాలా ఘోరంగా కనబడుతుంది. ఒకళ్ళ మించి ఒకళ్ళు కొట్టేసుకోవడం వాళ్ళు కొంతమంది, గెలుకున్న వాళ్ళు కొంతమంది, ఆడుకున్న వాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారు కదా పిల్లలు. మాట్లాడుకున్న వాళ్ళు కొంతమంది, గుసగుసలు ఆడుకున్న వాళ్ళు కొంతమంది ఉండరమ్మా. అదే టీచర్గా ఉన్నారంటే ఎవరిదన్నా కొట్టుకొని గుసగుసలు ఆడతారా? ఆడరు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా రాజు లేనందుకు ఎవరి ఇష్టానుసారంగా ఇంకా ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడుతున్నారు. ఎవరి భయం లేక చెప్పండి, ఎవరి భయం లేకండి? దేవుడి భయం ఉంటే రాజు లేకపోయినా ఒకలాగే జీవిస్తారు, ఒకలాగే నడుచుకుంటారు. హల్లెలూయా. అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడే అవసరత, నేను ఈ పని చేయకూడదు, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఇలా ఉండాలి అని మనకే ఉంటుందండి. ఈ రోజుల్లో దేవుని భయం లేదండి. చాలా దేవునికి భయపడితే సువాసన. హల్లెలూయా. మన జీవితమే సువాసన, మన బ్రతికే సువాసన. హల్లెలూయా. ఎవరికి భయపడాలండి? అందరు చెప్పాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇక్కడ వీళ్ళింట్లో ప్రేమ వలన ఎవరింట్లో? యేసయ్య ఉన్న ఇంట్లో, యేసయ్య ఉన్న ఇల్లంతా కూడా ఎలా నిండిపోయిందండి? సువాసనతో. హల్లెలూయా.
సువాసన ఎవరు కూడా కాదంటారు, ఎవరు కూడా కాదంటారండి. వద్దు నాకు ఈ వాసన వద్దంటారండి. అందరు పీల్చుకోవడానికి చాలామంది ఇష్టపడతారు, చాలామంది ఇష్టపడతారు. ప్రియమైన పిల్లరా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఏ వాసన కొడుతున్నావు? దుర్వాసన కొడుతున్నావా? సువాసన కొడుతున్నావా? సువాసన కొడితే మనం ఎవరికి భయపడినట్టు? దేవునికి భయపడినట్టు. యెహోవా భయము సువాసన ఇచ్చును. హల్లెలూయా. యెహోవా భయము ఏమవుతుందండి? సువాసన వస్తుందండి. నువ్వు దేవునికి భయపడితే నువ్వు సువాసన ఇచ్చేవారిగా ఉంటావు. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు, అందుకే సువాసన ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా యేసేపు దేవుడికి భయపడ్డాడు, సువాసన ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా మంత్రసాల దేవుడికి భయపడ్డారు, అందుకే ఇప్పుడు కూడా వాళ్ళ గురించి ఏం చెప్తున్నాను? మనమే చెప్పుకుంటామా? ఇంకెవరైనా ఎవరైనా కంపల్సరిగా వాళ్ళ వాసన ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడండి, వాళ్ళ సాక్ష్యం ఎలాగ వెళ్ళిపోతుందో చూడండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడికి భయపడుంటే ప్రేమ వల్ల దేవుడు ఏ సువాసన ఇచ్చేవారుగా మనం ఉంటాం ప్రేమ వల్ల. అందుకే వాళ్ళు భయపడ్డారు కాబట్టి పరిశుద్ధ గ్రంథములో లెక్కించబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణం దేవుని భయం లేక నాశనం చేసేసాడు. నినివే పట్టణం దేవుడు భయపడ్డది కాబట్టి, దేవుడి మాటకు లోబడ్డారు కాబట్టి, సృష్టికర్తకు లోబడ్డారు, సృష్టికర్తకి భయపడ్డారు కాబట్టి ప్రేమ వాళ్ళరా, భయపడి వాళ్ళు చెడు నడతను మానుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని కాపాడ్డాడు. ఈరోజు ఆ పట్టణం గురించి చెప్పుకుంటున్నాం, సొదొమ గొమొర్రా పట్టణం గురించి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నినివే పట్టణం, సొదొమ గొమొర్రా పట్టణం గురించి చెప్పుకున్నాక ఏమి లేదు, అంత ఇప్పుడు పంట కూడా పండదండి. అందుకే నినివే పట్టణం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే వాళ్ళ మనసులు మారిపోయింది, వాళ్ళ తలంపులు మారిపోయినాయి. మేము సువాసన ఇచ్చేవారికి ఉంటాం కానీ దుర్వాసన ఇచ్చేవారికి ఉండమనుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ వాసన ఇవ్వాలి చెప్పండి? ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే సువాసన ఇచ్చేవారుగా. లాజరు ఇంట్లో, మార్తా మరియాల ఇంట్లో ఏమి నిండిపోయిందండి? ఏమి నిండిపోయింది చెప్పండి అమ్మా? సువాసన. హల్లెలూయా. ఏ వాసన అండి? సువాసన. ఇప్పుడు మనం అంటే సువాసన ఇచ్చేవారుగా మనం ఉండాలి. అంటే దేవునికి భయపడమే, అంతే. నువ్వు ఏం చేయవసరం లేదు. నువ్వు దేవునికి భయపడితే దేవుడు నిన్ను సువాసన ఇచ్చేవారుగా చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని పూలు ఉంటాయి, సాయంత్రం అయితేనే వాసన వస్తాయి, పొద్దునంత వాసన రావాలి. సాయంత్రం అయితేనే ఏమొస్తాయండి? వాసన. మనం సాయంత్రం అయినా పగలైనా పువ్వుల్లో కాకుండా అందరూ చెప్తలేదండి, సువాసన ఇచ్చేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సువాసన ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రేమ వల్ల. అంటే దేవునికి భయపడతాం. ఈ అంచెదినాల్లో దేవునికి భయపడతాం. దేవుడు చూస్తున్నాడు, నాకు ఎవరు భయపడతారా? ఈరోజు దేవుడికి భయపడేవారు కనపడతలేదు. సృష్టికి భయపడుతున్నారు కానీ సృష్టికర్తకి భయపడతలేదు. గాలికి, నీరుకి, వీటికి భయపడుతున్నారు, దేవునికి భయపడతలేదు. ప్రేమ వల్ల ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా ఈ రోజు నుంచి నీకే భయపడతాము, నీ మాటకే భయపడతాము. అబ్రహాము ఎలా భయపడ్డాడో, యేసేపు ఎలా భయపడ్డాడో, మంత్రసారులు ఎలా భయపడ్డారో, మేము కూడా అలా భయపడతాము. మేము కూడా సువాసన ఇచ్చేవారుగా ఉంటాము నాయన. అలా మమ్మల్ని సిద్ధపరచని ప్రభుని వేడుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచండి. లాజరు ఇంట్లో సువాసన, లాజరు ఇల్లంతా సువాసనతో, అత్రవాసనతో నిండుకొని ఉన్నది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు నా ప్రియ సహోదరుడా? ఒకప్పుడు లాజరు యేసు లేనందున దుర్వాసనతో, మరణ వాసనతో ఉన్నాడు. దుఃఖవాసనతో ఉన్నది ఇల్లంతా, రోగవాసనతో ఉన్నది ఇల్లంతా, మరణ వాసనతో నిండుకున్న ఇల్లుని ఎప్పుడైతే యేసే వచ్చాడో ఇల్లంతా సువాసనతో నింపబడ్డది. ఇల్లంతా సువాసనతో నింపబడ్డది. ఒకప్పుడు మనము కూడా అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారిగా మరణవాసంతో జీవించిన మనల్ని దేవుడు మన క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు.
దేవునికి భయపడు ద్వారా సువాసన ఇస్తామంట. ఈరోజు భయపడుతున్నామా దేవునికి? దేవుడి మాటకి భయపడుతున్నామా? చూస్తున్న దేవుడికి భయపడుతున్నామా? సృష్టికి భయపడుతున్నావా? సృష్టికర్తకి భయపడుతున్నావా? సృష్టికి భయపడుతున్నావా? నువ్వు ఒక్క తీర్మానం చేసుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం సువాసనిచ్చేవారిగా ఉందాం. అబ్రహాము దేవుడికి భయపడ్డాడు, యేసేపు దేవుడికి భయపడ్డాడు, మంత్రసాలలో దేవుడికి భయపడ్డారు. వాళ్ళు సువాసనిచ్చేవారిగా ఉన్నారు. సువాసన ఇప్పుడు కూడా ఇస్తున్నారు. వాళ్ళు చనిపోయినా వాళ్ళ మాటలు వినబడుతున్నాయి, వాళ్ళ క్యారెక్టర్ కనపడుతుంది, అదే సువాసన. మనం ఎలా ఉన్నాము? చిన్న తీర్మానం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఎన్న వాక్యము మా హృదయంలో నీటి కట్టిపలింపించేయండి. మేము నీకు భయపడి సువాసనిచ్చేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే